Dear students, welcome to IAC. Today's our discussion RRC Group D Grand Test number 30 Mathematics Explanation. A train passes a man standing on the platform in 14 seconds and passes the platform in 28 seconds. If the length of the platform is 330 meters, what is the length of the train? ఒక రైలు 14 సెకండ్లలో ప్లాట్ఫామ్ పై నిలబడి ఉన్న వ్యక్తిని దాటుతుంది. 28 సెకండ్లలో ప్లాట్ఫామ్ దాటుతుంది. ప్లాట్ఫామ్ పొడవు 330 మీటర్స్ అయితే రైలు పొడవు ఎంత? ఒక్కసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే రైలు ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి వ్యక్తిని దాటినట్లయితే రైలు ఎంత దూరం మూవ్ అయినట్టంటే రైలు యొక్క పొడవు ఎంతైతే ఉంటుందో అంత దూరం మూవ్ అయినట్టు. ఎప్పుడైతే ఒక ట్రైను ఒక మనిషిని క్రాస్ చేస్తుందో, మ్యాన్ క్రాస్ చేస్తుందో, ఎంత దూరం ట్రైన్ ట్రావెల్ చేసినట్టంటే ట్రైన్ యొక్క పొడవు ఎంతైతే ఉంటుందో అంత దూరం ట్రావెల్ చేసినట్టు. కానీ అదే ట్రైను ఒక ప్లాట్ఫామ్ను దాటుతుందంటే ఎంత దూరం ట్రావెల్ చేసినట్టంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. ఒకసారి మీరు గమనిస్తే డైరెక్ట్గా ఆన్సర్ చెప్పొచ్చు. ఒక మనిషిని దాటడానికి 14 సెకండ్స్ పట్టింది, అదే ప్లాట్ఫామ్ను దాటడానికి 28 సెకండ్స్ పట్టింది. ఎందుకు 14 సెకండ్స్ ఎక్స్ట్రా పట్టింది చెప్పండి? ఫస్ట్ కేసులో ఓన్లీ 14 సెకండ్స్ పట్టింది, రెండో కేసులో 28 సెకండ్లు పట్టింది. మరి ఎందుకు 14 సెకండ్స్ ఎక్స్ట్రా పట్టింది? 14 సెకండ్స్ ఎందుకు ఎక్స్ట్రా పట్టిందంటే సెకండ్ టైం ప్లాట్ఫామ్ లెంత్ను కూడా క్రాస్ చేయాలి. మరి ప్లాట్ఫామ్ లెంత్ ఎంత? 330 మీటర్స్. అంటే 14 సెకండ్స్లో 330 మీటర్స్ వెళ్తే స్టార్టింగ్లో కూడా 14 సెకండ్సే కాబట్టింది. స్టార్టింగ్లో అంటే మనిషిని క్రాస్ చేసినప్పుడు లెంత్ ఆఫ్ ద ట్రైనే కదా డిస్టెన్స్ అంటే 14 సెకండ్స్లో 330 మీటర్సే కదా. యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 330 మీటర్స్. యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 330 మీటర్స్. డైరెక్ట్గా చెప్పొచ్చు. మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఇస్తానండి, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్ట్గా టైప్ చేయాలి. ఎప్పుడైనా ఒక ట్రైను ఒక మనిషిని దాటుతుంది అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ బై స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు 14 సెకండ్స్. ద సేమ్ ట్రైన్ ఈజ్ క్రాసింగ్ 330 meters along platform. Same train, same speed. So it will take 28 seconds. ఎందుకు 14 సెకండ్స్ ఎక్స్ట్రా పట్టింది అంటే ఇక్కడ లెంత్ ఆఫ్ ద ట్రైన్, ఇక్కడ లెంత్ ఆఫ్ ద ట్రైన్ సేమ్, ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్, ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ సేమ్. ఎందుకు మరి 14 సెకండ్స్ ఎక్స్ట్రా పట్టింది అంటే 330 మీటర్స్ ఎక్స్ట్రా ఉండడం వల్ల. అంటే దాని మీనింగ్ ఏంటి? 14 సెకండ్స్లో ట్రైన్ ఎంత దూరం వెళ్ళగలుగుతుంది? 330 మీటర్స్ వెళ్ళగలదు. ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి వ్యక్తిని దాటడానికి కూడా 14 సెకండ్సే కాబట్టింది. అంటే 14 సెకండ్స్ పడుతుందంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ కూడా 330 మీటర్సే కదా. దేర్ఫోర్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? 330 మీటర్స్. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. A and B salaries together amount to 2000 rupees. A spends 95% of his salary and B 85% of his salary. So if now their savings are same, then what is A salary? Then what is A salary? Okay nama? Then what is A salary? సో ఏ మరియు బీలు ఇద్దరు జీతాలు కలిపి 2000 రూపాయలు. ఏ తన జీతంలో 90% ఖర్చు పెట్టుకుంటాడు, బి తన జీతంలో 80% ఖర్చు పెట్టుకుంటారు. అలా ఖర్చు పెట్టుకోగా వాళ్ళు సేవ్ చేసినటువంటి, వాళ్ళు పొదుపు చేసినటువంటి సొమ్ము సమానమైతే మరి ఏ యొక్క జీతం ఎంత అంటే ఒకసారికి మీరు చూస్తే 95% ఖర్చు పెట్టుకున్నాడు ఏ అంటే ఇంకెంత ఉంటుందండి? 5% ఉంటుంది. అంటే 5% ఆఫ్ ఏ శాలరీ విల్ బి ఈక్వల్ టు బి 85% ఖర్చు పెట్టుకుంటున్నాడు. అంటే రిమైనింగ్ 15% కదా. అంటే 15% ఆఫ్ బి శాలరీ. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ శాలరీలో 5% విలువ ఎంతైతే ఉంటుందో బి శాలరీలో 15% విలువ అంత ఉంటుంది. అంటే ఒకసారి మీరు చూస్తే 5 1s are 5 3s are. అంటే ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 3/1. ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు వాట్? 3/1. అంటే ఏ శాలరీ 3 parts ఉంటే బి శాలరీ 1 part ఉంటుంది. ఏ శాలరీ 3 parts ఉంటే బి శాలరీ 1 part ఉంటుంది. టోటల్ 4 parts ఉంటాయి. 4 parts is nothing but 2000. 4 parts is nothing but 2000. Then each part they're asking A. 4 parts is 2000. Then each part is what? 500. They're asking A salary. A salary is 3 parts. 3 into 500. 3 into 500 1500. Therefore A's salary is 1500. A's salary is what? 1500. Option D is the right answer. A man buys milk 42 rupees from a milkman. While transportation 20% of the milk got spoiled. If he sells the remaining milk at 50 rupees, for how much percentage of profit he will get? ఒక వ్యక్తి ఒక పాల వ్యాపారం నుండి 40 రూపాయలకు పాలు కొన్నాడు. రవాణా సమయంలో 20% పాలు కింద పడ్డాయి. అతను మిగిలిన పాలను 50 రూపాయలకు అమ్ముకున్నాడు. అయితే లాభ శాతం ఎంత? చూడండి, 20% పాలను అమ్ముకున్నాడండి.
పాలు అంటే కింద పడిపోయాయండి, అంటే 80% పాలే ఉంటాయండి అతని దగ్గర. 80% పాలే ఉన్నాయండి. 40 రూపాయలు పెట్టి కొన్నాడండి. మరి ఒకసారి కింద మీరు చూస్తే ఆల్ ఆఫ్ యూ ఒకసారి కింద మీరు చూస్తే 42 రూపాయలు పెట్టి కొన్నాడండి, 50 రూపాయలకు అమ్ముకుంటున్నాడండి. అంటే లాభం ఎంత వచ్చిందమ్మా అతనికి? 8 రూపాయలు వచ్చిందండి. ఈ 8 రూపాయలు అనేది దేని మీద లాభం అండి? 42 రూపాయల మీద లాభం అండి. ఓకేనండి. సో ఇంటూ 100% అండి. సో మిగిలిన పాలనే అతను 50 రూపాయలకు అమ్ముకున్నాడు. ఎన్నైతే ఉంటాయి 80% పాలు ఉంటాయి. కొన్నదేమో 42 రూపాయలకి, అమ్మిందేమో సో 50 రూపాయలకి. అంటే లాభం ఎంతమ్మా? లాభం వచ్చేసరికి సో మనకి 8 రూపాయలు లాభం వస్తుందండి. లాభ శాతం ఎల్లప్పుడూ కూడా కొన్న వేల మీద లెక్కెడతాం. అంటే 8 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 42? అసలు చేయాల్సిన అవసరం లేదండి. 10% ఎంతమ్మా? 4.2. 10% అంటే 4.2. 20% అంటే ఎంత అండి? సో 20% is nothing but 8.4. So 20% is 8.4. Our answer is less than 20%. So less than 20%, which option is there? అంటే సుమారుగా అన్నాడు. Less than 20% is what amma? So only one option is there. So 10% అంటే 4.2, 20% అంటే 8.4. I need 8. So our answer is less than that one. Less than 20. Less than 20 is very closer to 20. Only one option is there. So find the value of angle PQO. PQO కోణం విలువ ఎంత? సో PQO and they are asking this angle అండి. ఒకసారి కానీ మీరు చూస్తే సేమ్ సెగ్మెంట్లో ఉన్నటువంటి యాంగిల్స్ ఏముంటాయండి? అంటే ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో సో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుందండి. అంటే ఇక్కడ 42 డిగ్రీస్ ఉంది కాబట్టి సో ఈ యాంగిల్ కూడా 42 డిగ్రీస్ ఉంటుందండి. సేమ్ సెగ్మెంట్లో ఉన్నటువంటి సో యాంగిల్స్ ఏమవుతాయండి? ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయండి. ఇప్పుడు ఒక త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీస్ అండి. సో ఇది 42, ఇది 92 అండి. టుగెదర్ ఇస్ వాట్? 134 అండి. సో 134 అంటే ఈ యాంగిల్ ఎంత అవ్వాలండి? 46 అవ్వాలి. ఈ యాంగిల్ ఎంత అవ్వాలి? 46 డిగ్రీస్ అవ్వాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. 2/3 part of a tank is filled with water. The tank will get filled if 50 more liters water is poured in it. Find out the capacity of the tank. తొట్టి 2/3 భాగం నీటితో నిండి ఉంటుంది. 50 లీటర్లు ఎక్కువ నీరు పోస్తే తొట్టి నిండిపోతుంది. అయితే మొత్తం తొట్టి యొక్క సామర్థ్యం ఎంత? 2/3 ఆల్రెడీ ఫిల్ అయిందండి. ఇంకొక 1/3 ఫిల్ అవ్వాలి. 50 లీటర్లు పోస్తే ఫిల్ అవుతుందంట. ఇంకెంత ఫిల్ అవ్వాలి? 1/3 ఫిల్ అవ్వాలి. అంటే 1/3 ఫిల్ అవ్వడం కోసం 50 లీటర్లు పోస్తున్నాం. 1/3 అంటే టోటల్ 3 పార్ట్స్ అనుకుంటే 1 పార్ట్ ఫిల్ అవ్వడానికి 50 లీటర్స్ పోతున్నాం. సో టోటల్ అనేవి 3 పార్ట్స్ కాబట్టి 3 × 50 150 లీటర్స్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 150 లీటర్స్. చూడమ్మా, 2/3 ఆల్రెడీ ఫిల్ అయ్యిందండి. 2/3 అంటే టోటల్ ఇట్ ఈస్ 3 పార్ట్స్. మనము ఇంకొక 1 పార్ట్ ఫిల్ చేయాలండి. ఇంకొక 1 పార్ట్ ఫిల్ చేయాలి. ఆ 1 పార్ట్ ఫిల్ చేయడానికి మనకు ఇంకొక ఎన్ని లీటర్స్ కావాలండి? 50 లీటర్స్ కావాలి. చూడండి, అవుట్ ఆఫ్ 3 పార్ట్స్లో 2 పార్ట్స్ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. మరొక పార్ట్ కావాలి. సో ఆ ఒక్క పార్ట్ ఫిల్ చేయడానికి 50 లీటర్స్ కావాలి. 1 పార్ట్ అంటే 50 లీటర్స్ అండి. టోటల్ అంటే హారం అవుతుందండి, డినామినేటర్ అవుతుంది. అంటే 3 పార్ట్స్ అంటే టోటల్ అవుతుందండి. 1 పార్ట్ 50 అయితే మరి 3 పార్ట్స్ ఎంత అవుతుందండి? 150 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఇఫ్ secant square theta plus tan square theta is equal 7, then find the value of theta. సో theta వాల్యూ అడిగాడు కాబట్టి సబ్స్టిట్యూషన్ వెళ్ళండి. ఆప్షన్ ద్వారా వెళ్ళండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 60 డిగ్రీస్ తీసుకున్నాను అనుకోండి. 60 డిగ్రీస్ తీసుకుంటే సో secant 60 ఎంత అవుతుందండి? cos 60 ఎంత? 1/2. secant 60 ఎంత? 2 అవుతుంది. 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. ఓకేనమ్మా? cos 60 1/2, secant 60 2, secant స్క్వేర్ థీటా 4, tan 60. సో tan 60 అండి. tan 60 అంటే ఎంత అంటే √3 హోల్ స్క్వేర్ అంటే 3. 4 + 3 7. ఎగ్జాక్ట్గా సాటిస్ఫైంది కాబట్టి థీటా వాల్యూ అనేది 60 డిగ్రీస్ అవుతుందండి. అలా త్రూ సబ్స్టిట్యూషన్ వెళ్ళొచ్చు, లేదా దీన్ని సాల్వ్ కూడా చేయొచ్చు. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకేనమ్మా? సో ఎలా సాల్వ్ చేస్తారు సార్ అంటే, సో చూడండి అమ్మా, మీకు కావాలంటే సాల్వ్ చేయొచ్చు. secant స్క్వేర్ థీటా ప్లస్ tan స్క్వేర్ థీటా త్రూ ఆప్షన్ ద్వారా కాకపోతే సో ఈజ్ ఈక్వల్ 7. మనందరికి ఒక ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ తెలుసు. secant స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. secant స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో అప్పుడు ట్యాన్కి క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 టైమ్స్ ఆఫ్ secant స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 8 అవుతుంది. అప్పుడు secant స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? సో 4 అవుతుంది. అప్పుడు secant థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 2 అవుతుంది. secant ఎప్పుడు 2 అవుతుందండి? థీటా ఈజ్ ఈక్వల్ 60 డిగ్రీస్ అయినప్పుడు అండి. సో థీటా ఈజ్ ఈక్వల్ 60 డిగ్రీస్ అయినప్పుడు. ఇలా జనరల్గా కూడా చేయొచ్చు అండి. చాయిస్ అనేది మీదే. త్రూ ఆప్షన్ ద్వారా వెళ్ళొచ్చు, లేదా ఇలా సాల్వ్ కూడా చేయొచ్చండి. If selling price of an article is 8/5 times of its cost price, then profit percentage is what? ఒక వస్తువు యొక్క అమ్మకపు ధర దాని కొన్న ధర కంటే 8/5 రెట్లు.
అయితే దాని లాభ శాతం ఎంత అంటే దాని మీనింగ్ ఏంటంటే 8/5 అంటే కొన్న వేల 5 భాగాలు, ఈ 5 పార్ట్స్ అనేది సిపి అండి, ఈ 8 పార్ట్స్ అనేది ఎస్పి అండి. ఓకేనమ్మా. సో 5 పార్ట్స్ ఇస్ కొన్న వేల, 8 పార్ట్స్ ఇస్ అమ్మిన వేల. అంటే ప్రాఫిట్ ఈజ్ హౌ మచ్ అండి 3 పార్ట్స్, ప్రాఫిట్ ఈజ్ హౌ మచ్ అండి 3 పార్ట్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లాభ శాతము అనేది కొన్న వేల మీద లెక్కెడతాం. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ సో కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఈజ్ 5 పార్ట్స్ అండి. సో 3/5, 1/5 అంటే 20% అండి, 1/5 అంటే 20%, 3/5 అంటే హౌ మచ్ పర్సెంట్ అంటే 60%. therefore your profit percentage is what? 60%. your profit percentage is what? 60%. so option D is the right answer. A cricketer has a certain average of 9 innings. In the 10th innings, he scored 100 runs, thereby increasing his average by 8 runs. His new average is what? ఒక క్రికెటరు 9 ఇన్నింగ్స్లో ఒక నిర్దిష్ట సగటును కలిగి ఉంటాడు. 10వ ఇన్నింగ్స్లో ఎక్కువ పరుగులు చేయడం వల్ల అతని యొక్క సగటు ఎందుకు పరుగులు పెరిగింది, అయితే కొత్త సగటు ఎంత? మీకు ఇలాంటి మోడల్ కూడా చెప్పున్నానండి. అంటే అతను 10వ మ్యాచ్ ఆడకముందు 9 మ్యాచ్లు ఆడుంటాడండి, 9 ఇన్నింగ్స్లు ఆడుంటాడు. 9 ఇన్నింగ్స్ల యొక్క సగటు నాకు ఎంతో తెలియదండి, ఏ అనుకుంటున్నాను. 9 ఇన్నింగ్స్ల యొక్క సగటు నాకు తెలియదు, ఏ అని అజంప్షన్ చేసుకుంటున్నాను. సో 10వ మ్యాచ్లో ఎక్కువ పరుగులు చేయడం వల్ల, 10వ మ్యాచ్లో 10th మ్యాచ్లో ఎక్కువ పరుగులు చేయడం వల్ల అతని యొక్క సో సగటు అనేది 8 పెరిగిందండి, యావరేజ్ అనేది 8 పెరిగిందండి. అప్పుడు 8 కాస్త ఏమవుద్దమ్మా, A+8 అవుతుందండి. అంటే అతని కొత్త సగటు A+8, అతని కొత్త సగటు A+8, న్యూ యావరేజ్ A+8. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది A+8 అండి. కొత్త సగటు అన్నాడు కాబట్టి A+8 మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఏని కాదండి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే సగటు అంటే ఆ పర్టికులర్ మ్యాచ్ మాత్రమే ఇంక్రీజ్ అవుతుందండి. ఆల్రెడీ ప్రీవియస్న ఆడినటువంటి 9 మ్యాచ్ల యొక్క సగటు కూడా ఇంప్రూవ్ అవుతుందండి. సగటు అంటే మొత్తము అండి, యావరేజ్ నథింగ్ బట్ టు కన్సిడర్ ఫర్ ఆల్. అంటే ప్రీవియస్ ఆడినటువంటి 8 మ్యాచ్ల యొక్క సగటు కూడా పెరుగుతుందండి. అప్పుడు 9 8 ఎంతంటే 72. ఈ 72 కావచ్చు, ఈ A+8 కావచ్చు, దేనివల్ల వచ్చినాయండి? 10వ మ్యాచ్లో 100 పరుగులు చేయడం వల్ల, 10వ మ్యాచ్లో 100 పరుగులు చేయడం వల్ల. అంటే దాని మీనింగ్ ఏంటి? A+8 + 72 ఈజ్ ఈక్వల్ టు 100, + 72 ఈజ్ ఈక్వల్ టు 100. మనకు కావాల్సింది A+8 అండి, ఏ కాదండి. చాలామంది 8 అనుకుంటారండి. సో ఈ 72 అవతలపోతే ఏమవుతుందండి? 100 - 72 అంటే 28. అంటే అతని కొత్త సగటు ఎంతమ్మా? 28. సో న్యూ యావరేజ్ ఈజ్ వాట్? 28. ఒకవేళ అతను క్వశ్చన్ అలా అడగకుండా, కొత్త సగటు అడగకుండా, సో 10వ ఇన్నింగ్స్ ఆడకముందు అతని సగటు అంటే ఆడిన తర్వాత 8 పెరిగింది, ఆడకముందు అంటే 20 అవుద్ది. సో మీకు కావాలంటే 20 అనే ఆప్షన్ కూడా ఇచ్చున్నాడు చూడండి. సో అందుకని 20 అనే ఆప్షన్ కూడా ఇచ్చున్నాడండి, అంటే మీరు రాంగ్ చేస్తారండి కాబట్టి. సో కానీ మన ఆన్సర్ ఏంటమ్మా? 28. మన ఆన్సర్ ఏంటమ్మా? 28. వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఆఫ్ 21,000 for 2 years at the rate of 15% per annum when the interest is compounded yearly? 2 సంవత్సరాలకి అసలు 21,000 మీద చక్కెర వడ్డీ కావాలి. సో అసలు ఇచ్చున్నాడు, వడ్డీ రేట్ ఇచ్చున్నారు, సో కాలం ఇచ్చున్నాడు. సో మొదటి సంవత్సరం కనుక్కుందాం. సో 15%, 10% అంటే ఎంతమ్మా? జాగ్రత్తగా వినండి అమ్మా. 10% అంటే ఎంత? 2,100. 10% అంటే 2,100. 5% అంటే 1,050. 1,050 + 2,100. 1,050 + 2,100 3,150. 3,150. ఈ 3,150 ఎలా వచ్చిందండి? 21,000 మీద 15%. ఇది మొదటి సంవత్సరం చక్రవడ్డీ, ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. మరి సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ప్లస్ సో ఇంట్రెస్ట్ ఆన్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్. అంటే ఈ 3,150 మీద మళ్ళీ 15% ఫైండ్ అవుట్ చేయాలి. సో 15% ఆఫ్ 3,150. ఇది రెండో సంవత్సరం చక్రవడ్డీ అండి. సో ఇది మొదటి సంవత్సరం చక్రవడ్డీ, ఇది రెండో సంవత్సరం చక్రవడ్డీ అండి. ఇప్పుడు 15% అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 10% అంటే ఎంతమ్మా? 315. 10% అంటే 315. సో 5% అంటే 315లో హాఫ్ అండి, 157.5, 157.5. సో ఇది సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు చూడమ్మా, 3,150 6,300. 6,300 + 300 6,600. 6,600 + 100 6,700. 6,700 ప్లస్ సో 6,700 ప్లస్ 15 + 57. 15 + 57 హౌ మచ్ అండి? 15 ప్లస్ సో 57. 57 అంటే మనకి ఎంత వస్తుందండి? సో మనకు 72 వస్తుంది. 72 వస్తుంది. ఎస్, 62 72 72.5. సో 6,772.5. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. సో 3,150 3,150 6,300 6,300 + 300 6,600 6,600 + 100 6,700 6,772.5. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? సో ఆప్షన్ ఏ. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి? వెరీ గుడ్. If 10 men working 7 hours daily can build 28 water tanks in 16 days, then how many days will 12 men working 6 hours a day take to build 36 water tanks?
రోజు 7 గంటలు పనిచేసే 10 మంది పురుషులు 16 రోజుల్లో 28 వాటర్ ట్యాంకులు నిర్మించగలిగితే 36 వాటర్ ట్యాంకులు నిర్మించడానికి రోజు 6 గంటలు పనిచేసేటువంటి 12 మంది పురుషులకు ఎన్ని రోజులు సమయం పడుతుంది? చూడమ్మా, M1 D1 ఓకేనమ్మా H1 M1 D1 H1 by W1 M1 D1 H1 by W1 M1 D1 H1 by W1 is equal to M2 D2. How many days? M2. So 12 men, how many days? D2 they are asking. So daily ఎన్ని గంటలు అంటే 6 hours daily. So divided by 36 water tanks. చూడమ్మా, M1 D1 H1 by W1 is equal to M2 D2 H2 by W2. అలా క్లియర్ అంటే జస్ట్ D2 కనుక్కోమన్నాడు అంతే. సో ఒకసారి మీరు చూస్తే జాగ్రత్తగా. సో 12 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 3 టైమ్స్ పోతుంది. సో 3 ఎన్ని టైమ్స్ అంటే 2 టైమ్స్. సో 2 1s are 2 8s are 7 4s are 4 2s are. So 10 into 2 is what? 20. So your answer is what? 20. How many water tanks? And 20 water tanks prepare చేస్తారు. Option A is the right answer. ABC rent a piece of ground for 6,050 rupees. A puts 5 ships for 4.5 months. B 8 ships for 5 months. C 9 ships for 6.5 months. What is the share of rent for each one? ఏబీసీలు కొంత భూమిని 6,050 రూపాయలకి అద్దెకు తీసుకున్నారు. ఏ 5 గొర్రెల్ని 4.5 నెలల పాటు, బి 8 గొర్రెల్ని 5 నెలల పాటు, సి 9 గొర్రెల్ని 6.5 నెలల పాటు అద్దెకు ఉంచారు. అయితే ప్రతి ఒక్కరు అద్దె ఎంత, ఒక్కొక్కరు ఎంత అద్దె చెల్లించాలి? ఇక్కడ చూడమ్మా, ఎంత ఎవరైతే ఎక్కువ వాడుకుంటారో దాని ప్రకారంగా అంటే వాళ్ళు యూజ్ చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళ యొక్క అద్దెని చెల్లించాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విషయానికి వస్తే 5 ships for 4.5 months, 5 into 4.5. So 5 4s are 20, 5 halves are 2.5. 20 plus 2.5, 22.5. Okay, now 22.5. This is first person. Second person is what? 8 ships for 5 months. 8 5s are 40. 8 5s are 40. Second one, 9 into 6. 9 6 are 54. 9 6 are 54. 9 halves are 4.5. So 54 plus 4.5. 54 plus 4.5. So 58.5. దీన్ని డబల్ చేయండి అమ్మా. డబల్ చేస్తే ఏమవుతుందండి? 45:80:. సో డబల్ చేస్తే ఏమవుతుందండి? 58 58 116 117. ఓకేనమ్మా. సో 45 80 ఎంత వస్తుందండి? 125. 125 ఓకేనమ్మా. 125 ప్లస్ 17, 125 ప్లస్ 17 142. సో 142 ప్లస్ 100 242. టోటల్ 242 పార్ట్స్ అండి. బట్ అకార్డింగ్ టు అవర్ ప్రాబ్లమ్ 6050. హౌ మెనీ టైమ్స్ ఇట్ గోస్? సో ఎగ్జాక్ట్లీ దట్ మనీ టైమ్స్ అండి. చూడమ్మా, ఎన్ని టైమ్స్ పోతుందో చూడమ్మా. 242. సో 242 ఎన్ని టైమ్స్ పోతుందండి? 25 టైమ్స్ పోతుందా? ఎస్, 25 టైమ్స్ పోతుంది. 242 25 టైమ్స్. ఓకేనమ్మా. ఎందుకంటే చూడండి అమ్మా, 240 25 టైమ్స్ 6,000 అండి. 240 25 టైమ్స్ 6,000, 225 టైమ్స్ 50 అండి. ఎగ్జాక్ట్లీ 25 టైమ్స్ పోతుందండి. సో మనకిప్పుడు 25 టైమ్స్ ఆఫ్ 45, 25 టైమ్స్ ఆఫ్ 45. ఓకేనమ్మా. 50 టైమ్స్ అమ్మా, 50 టైమ్స్ ఆఫ్ 25 అంటే 1250 అండి. కానీ 1250కి ఒక 525 టైమ్స్ అంతా 125. సో మనకు 1250కి ఒక 125 తక్కువ అండి, అంటే 1125. అంటే మన ఆన్సర్ 1125తో స్టార్ట్ అవ్వాలండి. 1125తో స్టార్ట్ అవ్వాలి. 1125తో స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే ఒకసారి మీరు చూస్తే 25 into 50 అంటేనే చూడండి, 25 into 50 అంటే 1250. కానీ 1250 కన్నా తక్కువ ఉన్నటువంటి ఫస్ట్ పర్సన్ యొక్క రెంట్ అనేది మనకు లేదండి, ఒక్క ఆప్షనే ఉంది. సో మిగతా ఆప్షన్ చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. అదే ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్. సో ఒకసారి చూడమ్మా, 1/2కి 1/2 క్యాన్సిల్ అయిపోతుంది. 1/2 డివిజన్ 1/2, 1/2 గెట్ క్యాన్సల్. సో దెన్ 1/2 plus 1, 1/2 plus 1 is nothing but 3/2. So your answer is what? 3/2. Option D is the right answer. The average of 7 consecutive positive integers is 26. The smallest of these numbers is what? వరుసగా 7 ధనపూర్ణ సంఖ్యల సగటు 26 అయినా ఈ పూర్ణాంకాలు అతి చిన్నదేంటి? గుర్తుపెట్టుకోండి, ద కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ ఇస్ అన్ అథమెటిక్ ప్రోగ్రెషన్. వరుస సంఖ్యలు ఎల్లప్పుడూ కూడా అంకగణితంలో ఉంటాయి. మొత్తం ఎన్నమ్మా? 7 అన్నాడు. ఎన్నమ్మా? 7. సో 7 అన్నాడు. 7 అన్నప్పుడు 7 ఈజ్ ఏ ఆడ్ నెంబర్, అంటే బేస్ సంఖ్య. సో బేస్ సంఖ్య అయినప్పుడు ఎగ్జాక్ట్ మిడిల్ నెంబరే సగటు అవుతుంది, ఎగ్జాక్ట్ మిడిల్ నెంబరే యావరేజ్ అవుతుంది. సో ఎగ్జాక్ట్ మిడిల్ నెంబర్ యావరేజ్ అవుతుంది అంటే ఈ 7 వరుస సంఖ్యల యొక్క సగటు 26 కాబట్టి ఈ ఎగ్జాక్ట్కి 4వ పదం మధ్యలో ఉన్నదే సగటు అవుతుంది. 26కి ముందు ఏమొస్తాయండి? 25 వస్తుంది. 25కి ముందు ఏమొస్తుందమ్మా? 24 వస్తుంది. 24కి ముందు ఏమొస్తుందంటే 23 వస్తుంది. అంటే అతి చిన్న సంఖ్య ఏంటమ్మా? 23. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 23.
సో కాస్ 45 ప్లస్ సైన్ 60 ప్లస్ కార్ 30. కాస్ 45 1/√2. కాస్ 45 is what అమ్మా 1/√2. సైన్ 60 √3/2. సైన్ 60 √3/2. కార్ 30 is nothing but so √3. కార్ 30 is nothing but what? √3. tan 30 1/√3. కార్ 30 √3. LCM is 2√2. LCM is what? 2√2. LCM is what? 2√2. సో మన ఆన్సర్ 2√2తో ఎండ్ అవ్వాలండి. 2√2 అనేది మనకి LCMగా ఉండాలి. రెండు ఆప్షన్స్ ఉన్నాయండి, చూద్దాం. సో √2 టేబుల్లో 2 టైమ్స్ పోతుందండి. సో ఇక్కడ మనకు √6 వస్తుందండి. ఇక్కడ మనకు సో 2√6 వస్తుందండి. 2√6 అంటే మనకు ఫైనల్గా సో 2 + 3√6/2 + 3√6/2√2 వస్తుందండి. ఓకేనమ్మా? అలా ఉన్న ఆప్షన్ ఏముందో చూడండి. ఎస్, ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. జస్ట్ వాల్యూస్ రాశానండి, ఎల్సిఎం చేశాను. సింపుల్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఫర్ 10 years ఈజ్ ఈక్వల్ టు 5% ఆఫ్ ద ప్రిన్సిపల్. ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ బి ఈక్వల్ టు ద ప్రిన్సిపల్. 10 సంవత్సరాల బారు వడ్డీ 5% అసలుకు సమానం అయితే ఎన్ని సంవత్సరాల్లో వడ్డీ అసలు సమానం అవుతాయి? సో చూడమ్మా, 5% అసలులో 5% సమానం అవ్వడానికి మీకు వచ్చేటువంటి వడ్డీ, జాగ్రత్త వినండమ్మా, మీకు వచ్చేటువంటి వడ్డీ సో అసలులో 5%కి సమానం అవడానికి, అసలుకి 5% సమానం అవడానికి 10 సంవత్సరాల కాలం పట్టింది. ఎన్ని ఇయర్స్ పట్టింది? 10 years పట్టింది. ఎన్ని ఇయర్స్ పట్టింది? 10 years పట్టింది. అంటే అసలు ఎంతైతే ఉంటుందో అసలులో 5% ఇంట్రెస్ట్ రావడానికి మీకు 10 years పట్టింది. మరి అసలుకు సమానమైనటువంటి వడ్డీ రావడానికి అంటే ప్రిన్సిపల్కి ఈక్వల్గా ఉండేటువంటి మీకు ఇంట్రెస్ట్ రావాలి అంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది? సో ప్రిన్సిపల్కి ఈక్వల్గా అంటే 100% ఇంట్రెస్ట్ రావాలి, అప్పుడు ఎన్ని ఇయర్స్ పడుతుంది? సో 5 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 2 times పోతుంది. 100 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 2 times పోతుంది. అంటే 200 years పడుతుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 200 years పడుతుంది. సో ప్రిన్సిపల్లో 5% రావడానికే నీకు 10 years పడితే మరి ప్రిన్సిపల్కి ఈక్వల్గా ఉండేటువంటి ఇంట్రెస్ట్ రావాలంటే 100% రావాలి. 5% రావడానికి 10 years పడితే 100% రావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి? వెరీ గుడ్. క్వశ్చన్ నెంబర్ 64. పెరిమీటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఆఫ్ స్క్వైర్. రేషియో ఆఫ్ దేర్ ఏరియాస్ ఈజ్ వాట్? వృత్తము చతురస్రాల చుట్టుకొలతలు సమానం, వారి వైశాల్యాల నిష్పత్తి ఎంత? సో పెరిమీటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ నథింగ్ బట్ 2πr. పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వైర్ 4a. So pi is nothing but 22/7. 2 into 22/7. 2 into 22/7 is nothing but 44/7. 44/7 is 44/7 into r is equal to 4a. Now 4 get cancelled for 11 times. Then r by a is equal to this 11/7 comes to this side 7/11. Therefore radius is 7 parts. Side of a square is 11 parts. Now we need areas. వైశాల్యాల నిష్పత్తి. సో వృత్తం యొక్క వైశాల్యము πr². పై అంటే 22/7. r², 7 into 7. సో స్క్వైర్ ఏరియా a into a. సో a into a is nothing but 11 into 11. సో చూడమ్మా, 11 parts 7 parts ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి చేయొచ్చండి. ఒకసారికి మీరు చూస్తే 7కి 7 క్యాన్సిల్ అవుతుంది. 11 ones are 11 twos are. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 14:11. 14:11. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. A man goes to a place at the rate of 4 km/h. He comes back on a bicycle at the rate of 16 km/h. His average speed for the entire journey is what? సో ఒక వ్యక్తి 4 గంటలు అంటే వెళ్ళేటప్పుడు 4 km/h వేగంతో వెళ్తున్నాడు. రిటర్న్ వచ్చేటప్పుడు గంటకి 16 km వేగంతో వస్తున్నాడు. అయితే మొత్తం ప్రయాణంలో అతని సగటు వేగం ఎంత? చూడండి, పోయేటప్పుడు ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో వచ్చేటప్పుడు కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినప్పుడు యావరేజ్ స్పీడ్. సో దూరం తటస్థమైనప్పుడు సగటు వేగం ఏమవుతుందంటే సో 2 into s1 s2 by s1 plus s2. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. సో దూరము తటస్థమైనప్పుడు మీకు ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్స్లో కూడా చెప్పున్నాను. దూరము తటస్థమైనప్పుడు సో సగటు వేగానికి ఫార్ములా 2 into s1 s2 by s1 plus s2. సో 2 into సో 4 into 16 by 2 into 4 into 16 by so 4 plus 16. 4 plus 16. 4 plus 16 is what? 20. So 4 any times amma? 5 times. So 16 2s are 32. 32 by 5. 5 6 times, 5.4 times. So సగటు వేగం 6.4. సగటు వేగం is what? 6.4. Option A is the right answer. The present ages of 3 persons are in proportions 4:7:9. 8 years ago, the sum of their ages was 56. Find their present ages. ముగ్గురు వ్యక్తుల ప్రస్తుత వయసులు 4:7:9 నిష్పత్తిలో ఉన్నాయి. 8 సంవత్సరాల క్రితం వారి వయసులు మొత్తం 56 సంవత్సరాలు అయితే వారి ప్రస్తుత వయసులను కనుగొనండి. ఒకసారి మీరు చూడమ్మా, సో ప్రస్తుత వయసులు నిష్పత్తి ఇచ్చారండి 4:7:9. సో ఒకసారి మీరు చూస్తే 8 years ago అండి, 8 years ago 56 అండి.
అంటే 8 years ago 56 అంటే 8 years ago 56 అంటే ప్రజెంట్ ఏమవుతుందండి, ప్రతి పర్సన్ది ఒక 8 ఇంక్రీజ్ అవుతుంది కదా, ప్రతి పర్సన్ది ఒక 8 ఇంక్రీజ్ అవుతుందంటే 3 పర్సన్స్ కలుపుకుంటే ఒక 24 ఇంక్రీజ్ అవుతుంది. చూడండమ్మా, 8 years ago 56 years 3 పర్సన్ సమ్. సో అదే ప్రస్తుతం అంటే ఫస్ట్ పర్సన్ 8 years ఇంక్రీజ్ అవుతుంది, రెండో పర్సన్ 8 years ఇంక్రీజ్ అవుతుంది, మూడో పర్సన్ 8 years ఇంక్రీజ్ అవుతుంది. అంటే ముగ్గురమైన 24 ఇంక్రీజ్ అవుతుంది. అంటే ప్రస్తుతం టోటల్ ఏజ్ ఎంత అవుతుందంటే 80 years అవుతుందండి. ప్రస్తుతం టోటల్ ఏజ్ ఎంత అవుతుందమ్మా, 80 years అవుతుంది. ప్రస్తుతం వాళ్ళకి నిష్పత్తి ఎలా ఉందండి, 4:7:9 ఉందండి. అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ అమ్మా, 11 parts 20 parts అండి. అంటే 20 parts అంటే 80 years అండి. 20 parts అంటే ఎంతమ్మా, 80 years. దెన్ ఈచ్ పార్ట్ ఇస్ వాట్ 4 years. అడిగింది ఎవరిదండి, అందరిది అడిగారండి. సో 4 into 4 అంటే 16, 4 into 4 అంటే 16, 7 into 4 అంటే 28, 9 into 4 అంటే 36. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 16, 28, 16, 28, 36. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. హౌ మెనీ డయాగనల్స్ ఆర్ దేర్ ఇన్ ద హెక్సాగనల్? సో షష్ఠిభుజి యొక్క కర్ణాలు కనుగొనండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిగాన్లో ఎన్ని కర్ణాలు ఉంటాయి? సో నెంబర్ ఆఫ్ డయాగనల్స్నే పాలిగాన్. ఓకేనమ్మా. సో బహుభుజిలో ఎన్ని డయాగనల్స్ ఉంటాయి అంటే n into n-3/2. దీన్ని కూడా గుర్తుపెట్టుకున్నామా, బహుభుజిలో కర్ణాల సంఖ్య, బహుభుజిలో డయాగనల్స్ యొక్క సంఖ్య n into n-3/2. n అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇన్ ద పాలిగాన్. ఇక్కడ హెక్సాగన్ అంటున్నాడు కాబట్టి హెక్సా అంటే 6 అండి. అంటే 6 into 6-3, 6 into 6-3/2 అండి. సో 2 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందండి, 3 టైమ్స్ పోతుందండి. 3 into 3 9. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 9. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో దీన్ని సింప్లిఫికేషన్ అడుగుతున్నారండి, ఒకసారి జాగ్రత్త చూడండి. ఎల్సిఎం తీయండి అమ్మా. ఎల్సిఎం తీస్తే ఇక్కడ a+b into a-b అండి. a+b into a-b అంటే a² - b². a² - b² అంటే √5² - √3². సో 5 - 3 అంటే 2. సో ఇది a+b ఫార్మేట్లో ఉంది, ఇది a-b ఫార్మేట్లో ఉంది. సో a+b into a-b అంటే a+b into a-b అంటే సో a² - b² వస్తుంది. a² - b². a² - b² అంటే √5² 5, √3² 3, 5 - 3 2. సో డినామినేటర్ ఇస్ 2. మనం ఎల్సిఎం చేసినప్పుడు దీంతో మల్టిప్లై చేయండి, దీంతో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేయండి అమ్మా, √5, నెక్స్ట్ √5 into 2 5√2, 5√2. దాన్ని సింపుల్గా √5√2 అనే దాన్ని మనం డైరెక్ట్గా √10 అని రాయొచ్చు. ఎస్. నెక్స్ట్ -√3, నెక్స్ట్ -√6, నెక్స్ట్ దీంతో మల్టిప్లై చేయండి అమ్మా, +√5, నెక్స్ట్ -√10, నెక్స్ట్ +√3, నెక్స్ట్ -√6. క్యాన్సల్ టర్మ్స్ ఉంటే క్యాన్సల్ చేయండి అమ్మా. +√10కి -√10 క్యాన్సల్ అవుతుంది. ఓకేనమ్మా. √3 into √2 -√6 అవుతుంది. సో ఇంకేమన్నా ఉన్నాయని క్యాన్సిల్ అయ్యేవి, -√3కి +√3 క్యాన్సిల్ అవుతుంది. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమి లేవు. √2 అంటే ఇక్కడ ఒక √5 ఉంది, ఇక్కడ √5 ఉంది, ఇక్కడ √6 ఉంది, అక్కడ √6 ఉంది. -2√6/2ని కామన్ తీసి క్యాన్సిల్ చేయండి అమ్మా. 2ని కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే √5 - √6. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ √5 - √6. √5 - √6. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 10% of P is equal to 20% of Q. Then P is to Q will be what? సో P యొక్క 10%, Q యొక్క 20% సమానమైతే P is to Q కి సమానమైనటువంటి నిష్పత్తి ఏంటి? సో 10% of P ఇచ్చిన స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్గా రాయనమ్మా. 10% of P will be equivalent to 20% of Q. 20% of Q. సో ఒకసారి చూస్తే 10 టేబుల్లో 20 అనేది 2 టైమ్స్ పోతుందండి. సో P/Q is equal to so 2/1. P/Q is equal to what? 2/1. So your answer is what? 2:1. Option C is the right answer. The LCM of two numbers is 180 and their HCF is 3. One of the number is 36. Then find the other number. రెండు సంఖ్యల యొక్క కసాగు 180, వాటి గసాబా 3. ఒక సంఖ్య 36 అయితే మరొక సంఖ్య ఎంత? మీకు చాలా క్లియర్గా చెప్పానండి ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్స్లో కూడా. రెండు సంఖ్యల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు వాటి యొక్క కసాగు మరియు గసాబా లబ్ధానికి సమానం. ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 180, హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 3. One of the number is 36, then find the other number. So product of the numbers is equal to product of the LCM and HCF. మనం n2ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 36 5 times అండి. 36 5 times is what అమ్మా 180. 5 3s is 15. So your answer is what 15. So 36 5 times అండి. 35 times 150, 5 6 is 30. 30 plus 150 180. Exactly 5 times అండి. 5 3s is 15. 9x plus 2 into x square minus 3 is equal to ax cube plus bx square plus cx plus t. Then find the value of that expression. సో దీన్ని మల్టిప్లై చేయండి అమ్మా. 9x into x square 9x cube,
9x into, so 9x into minus 3 minus 27x, 2 into x square 2x square minus 6. ఓకే, సో దీన్ని ఆర్డర్ ప్రకారం రాయండి అమ్మా. 9x క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ మైనస్ 27x మైనస్ 6. ఇప్పుడు చూడమ్మా, దీనికి ఈక్వల్ చేసినప్పుడు ఏ యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుందండి ఇక్కడ? సో ఏ యొక్క కోఎఫిషియంట్ 9 అవుతుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ 9. సిమిలర్గా బి ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? 2 అవుతుందండి. సి ఈజ్ ఈక్వల్ మైనస్ 27 అవుతుంది. సో డి ఈజ్ ఈక్వల్ మైనస్ 6 అవుతుంది. సో డి ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? మైనస్ 6 అవుతుంది. సో ఈ ఈక్వేషన్ని మనం దీంతో కంపేర్ చేసినప్పుడు ఈ యొక్క కోఎఫిషియన్స్ వస్తాయండి. ఇప్పుడు మనం అడిగింది ఏ ప్లస్ డి అండి. ఫస్ట్ ఏ ప్లస్ డి అంటే 9 మైనస్ 6. ఏ ప్లస్ డి అంటే ఎంతమ్మా? 9 మైనస్ 6. 9 మైనస్ 6 అంటే 9 మైనస్ 6 అంటే ఎంత అండి? 3 ఇంటూ బి. బి అంటే ఎంతమ్మా? 2. బి అంటే ఎంత? 2. సో సి అంటే ఎంత అండి? మైనస్ 27. సి అంటే ఎంత? మైనస్ 27. ఇక్కడ చూడమ్మా, 9 మైనస్ 6 3. 3 ఇంటూ 2 6. 6 minus 27. 6 minus 27 is nothing but minus 21. So finally our answer is what? Minus 21. So option B is the right answer. Find the 99th term. If first term is 3 and the difference between the terms is 5. ఒకటో పదం 3, పదాల మధ్య వ్యత్యాసం 5 అయితే 99వ పదాన్ని కనుగొనండి. ఎన్నో పదాన్ని ఎలా కనుక్కుంటామంటే, సో tn is equal to a plus n minus 1 into d. a plus n minus 1 into d. ఇది nth టర్మ్ మనం కనుక్కోవడానికి ఫార్ములా. మనకు 99th టర్మ్ కావాలి. సో 99th టర్మ్ కావాలి. ఏ అంటే మొదటి పదం, ఫస్ట్ టర్మ్. సో ఫస్ట్ టర్మ్ ఈజ్ వాట్? 3. n మైనస్ 1. n అంటే 99 మైనస్ 1. డి అంటే కామన్ డిఫరెన్స్, మధ్య వ్యత్యాసము. డిఫరెన్స్ ఎంతమ్మా? 5. సో ఇక్కడ ఎంత వస్తుందండి? 98 వస్తుందండి. 98 ఇంటూ 5. 98 ఇంటూ 5 490. 98 ఇంటూ 5. 5 ఇంటూ 100 500. 98 for 100 2 less. 5 2s are 10. Subtract 10 from 500, that is 490. 490 plus 3 493. So your answer is what? 493. 493 is the right answer. Just a multiplication అండి, స్మాల్ క్యాలిక్యులేషన్. సో దీని సింప్లిఫికేషన్ అడుగుతున్నారండి, జాగ్రత్త చూడండి అమ్మా, ఆల్ ఆఫ్ యూ. LCM is what? 16. LCM is what? 16. LCM is what? 16. 2 టేబుల్లో 16 అండి, 8 times. 4 టేబుల్లో 16 4 times. 4 3s are 12. 8 టేబుల్లో 16 2 times. 16 టేబుల్లో 16 1 time. సో 8 plus 12 20. 20 minus 3 17. 17 by 16. 17 by 16. So 16 1s are 16. Remainder is 1. 1 by 16. So your answer is what? 1 by 16. 1 by 16. 1 by 16. So option B is the right answer. This is all about RRC Group D Grand Test number 30 Mathematics explanation. Thank you all of you.